చిన్నారికి పెద్ద కష్టం. దాతలు స్పందించండి. 3.5 ఏళ్ల ఆ చిన్నారికి పెద్ద కష్టం వచ్చింది. ఇల్లంతా తిరుగుతూ సందడి చేసే బుడతడు ఒక్కసారిగా అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు అల్లాడిపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్తే వైద్యులు పిడుగులాంటి విషయం చెప్పారు. ఆ పేద కుటుంబం కన్నపేగును కాపాడుకునేందుకు తమ శక్తికి మించి వైద్యం చేయిస్తున్నారు. ఇప్పటికే లక్షలు వెచ్చించినా ఇంకా వైద్యం మధ్యలోనే ఉంది. దాతలు ప్రభుత్వం ఆదుకొని తమ కుమారుడికి ఊపిరిపోయాలని వేడుకుంటున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని తాటిపూడికి చెందిన కట్ట రామకృష్ణ, సుభాషిణి దంపతులకు 2 కుమారులు. రామకృష్ణ సీసీ కెమెరాలు అమరుస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చిన్న కుమారుడు శ్రీహర్ష 3 సంవత్సరాలు. 20 రోజుల క్రితం ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించగా గుండెకు రక్త ప్రసరణ కావడం లేదని వైద్యులు చెప్పారు. వారి సూచనతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజులకే లక్షలు ఖర్చవడంతో నిమ్స్లో చికిత్స కోసం స్థానిక ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ద్వారా 3 లక్షలకు ఎల్ఓసి తీసుకున్నారు. తర్వాత నిమ్స్ వైద్యులను సంప్రదించగా ఇక్కడ సంబంధిత చికిత్స అందుబాటులో లేదని చెప్పడంతో విధి లేని పరిస్థితిలో ప్రైవేట్లోనే చికిత్స అందిస్తున్నారు. 17 రోజుల పాటు బాలుడికి వెంటిలేటర్పై చికిత్స చేశారు. ఖరీదైన ఇంజెక్షన్లు వేశారు. 2 రోజుల క్రితమే ఐసీయూకి మార్చారు. ఇప్పటి వరకు 22 లక్షలు ఖర్చు కాగా స్నేహితులు, బంధువులు ఇచ్చిన వాటితో పాటు అప్పు చేసి 12 లక్షల వరకు చెల్లించారు. ఇంకా 10 లక్షలు చెల్లించాల్సి ఉండగా మరో 2 వారాల పాటు చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. దాతలు స్పందించి సాయం అందించాలని శ్రీహర్ష తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. వివరాలకు ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. 9652111443 9652211443లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంతో స్పందించగలరని మనవి.